Hello guys, this is Vani. All of you, good morning guys. Welcome to Moon Divine Tarot ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చాలా లేట్ అయిపోయింది. వర్క్ షెడ్యూల్ చాలా హెవీగా ఉంది. ఇవాళ వీడియో చేస్తానో లేదో అని కూడా అనిపించింది. బట్ హడావుడిగా మీకు డైలీ గైడెన్స్ పెడుతున్నాను. లేట్ అయిపోయింది, ఐమ్ సారీ. మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. ఈరోజు మీకు ఎలా ఉంటుంది అనేది, ఎలా గడవబోతుంది అనేది చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉంటుంది. బాప్రే, 3 ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ కప్స్. రైట్, మీ పర్సన్ ఈరోజు మీ పర్సన్ వల్ల, అంటే మీ లవ్డ్ వన్స్, అది మీ హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, మీ లవ్డ్ వన్స్ కావచ్చు, మీ రిలేషన్ ఏదైనా కావచ్చు, అది మీ ఫాదర్ ఫిగర్తో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఒక రిలేషన్, ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది అవతల వాళ్ళ వల్ల మీకు హార్ట్ బ్రేక్ అయ్యే అవకాశం ఈరోజు కనపడతా ఉంది. ఎస్పెషల్లీ కొన్ని సినారియోస్లో ఫైనాన్షియల్గా మీరు ఎమోషన్స్తో వాళ్ళకి ఇచ్చిన మనీ ఏదైతే ఉందో, లేకపోతే మీరు ఏదైతే వాళ్ళకి పాస్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ విషయంలో మీకు హార్ట్ బ్రేక్ అయ్యే అవకాశం కనపడతా ఉంది ఈరోజు. మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ సిచ్యువేషను ఉండొచ్చు. అంటే ఇక్కడ లవర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ అయితే అదర్ రొమాంటిక్ థర్డ్ పర్సన్ విషయంలో కూడా అయి ఉండొచ్చు. లేదా మీ ఫ్రెండ్సో, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్సో, ఇలాంటి వాళ్ళ విషయంలో మీ ఇద్దరి మధ్య కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనపడతా ఉంది. వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి మీ ఇద్దరు ఎమోషనల్గా హర్ట్ అయ్యే అవకాశం కనపడతా ఉంది. మీ పర్సను, మీరు చాలా ఎమోషనల్గా ఉన్నప్పుడు మీ పర్సన్ చాలా ప్రాక్టికల్గా ఉండి, లాజికల్గా ఆలోచించి, చాలా మైండ్ గేమ్స్ ఆడుతూ ఉన్నారు. మీతో చాలా ప్రాక్టికల్గా రూడ్గా మాట్లాడుతున్నారు అనేది మీకు అర్థమైనప్పుడు ఈరోజు మీరు చాలా హార్ట్ బ్రేక్కి గురవుతారు అనేది కనపడతా ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ హెల్త్ విషయంలో కూడా కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎందుకంటే కొంచెం హార్ట్ పెయిన్, హార్ట్ ఇష్యూస్, హెడేక్ ఇష్యూస్ అండ్ చేతులు లాగేసినట్టుగా అనిపించడము, ఇలాంటి ఎనర్జీస్ కనపడతా ఉన్నాయి. హార్ట్కి సంబంధించి చాలా పిండేసినంత పెయిన్ ఉంటుంది అనమాట. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. వేరే వాళ్ళ వల్ల కూడా ఈరోజు మాట పడి చాలా హార్ట్ పెయిన్కి గురవుతారు అనేది కనపడతా ఉంది. అండ్ బీపీ ఇష్యూస్ ఎక్కువ అవ్వబోతున్నాయి. ఆ విషయంలోనూ కాన్సన్ట్రేషన్ తీసుకోండి. ఇప్పటిదాకా ఎవరికైనా బీపీ ఇది లేదు అంటే ఒకసారి చెక్ చేయించుకోండి. నాకు ఆ సినారియోస్ ఎక్కువ కనపడుతున్నాయి. అండ్ హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ పాస్ట్లో ఎవరికైనా ఉండుంటే వాళ్ళు ఈరోజు చెకప్ చేయించుకోవడము, కొంచెం ఇబ్బందికర పరిస్థితులు కనపడుతున్నాయి. కొంచెం చెకప్కి డాక్టర్ చూపించుకోండి జాగ్రత్తగా. అండ్ మనస్సుకి బాధ కలిగించే విషయాలు కనపడుతున్నాయి. ఒకవేళ మీ పర్సన్తో మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండుంటే, మీ పర్సన్ నుంచి ఈరోజు కొంతమంది బర్త్డేనో ఏదో సెలబ్రేషన్ ఉండున్నా, ఈ పర్సన్ నుంచి మీరు వెయిటింగ్ మోడ్లో ఉంటారు. ఈరోజైనా కాల్ చేస్తారు, ఈరోజైనా మెసేజ్ చేస్తారు అన్న ఒక ఎమోషనల్గా న్యూ బిగినింగ్ అవుతుందేమో, ఈ రకంగా అయినా మేము కలుస్తామేమో అన్న ఒక హోప్ ఏదైతే పెట్టుకొని ఉన్నారో ఇప్పటిదాకా, ఆ హోప్ నుంచి కూడా మీకు హార్ట్ బ్రేక్ అవుతుంది. ఎందుకంటే ఆ పర్సన్ చాలా లాజికల్ మైండ్ సెట్, ఆ పర్సన్ మైండ్తో ఆలోచించే పర్సను, సో చాలా ప్రాక్టికల్ పర్సను. సో ఆ పర్సను తను మైండ్లో ఏం ఆలోచిస్తున్నారో దాంతో ప్రాక్టికల్గా రూడ్గా బిహేవ్ చేసే పర్సన్ కాబట్టి, తన నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీకు లభించక మీరు హార్ట్ బ్రేక్కి గురవుతారు అనేది ఇక్కడ కనపడతా ఉంది. ఎనీవే, ఈరోజు మీరు ఏదైతే
ఎక్స్‌పెక్ట్ చేస్తారో అది జరగకపోవడం వల్ల, అల్టిమేట్‌గా అది జరగకపోవడం వల్ల మీరు ఎమోషనల్ హార్ట్ బ్రేక్‌కి గురవుతారు అనేది పక్కా క్లారిటీ కనపడతా ఉంది. ఆహ్, ఇంకొకటేంటంటే ఆల్రెడీ మీరు ఆహ్, కాంటాక్ట్‌లోనే ఉండుంటే మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఎంటర్ అవ్వడం వల్ల మీ పర్సన్ మిమ్మల్ని లెట్ గో చేసేసి లీవ్ చేసి ఆమ్, వెళ్ళిపోయే సూచనలు కనపడుతున్నాయి. నో చెప్పే సూచనలు కనపడుతున్నాయి. దానివల్ల కూడా మీరు ఎమోషనల్‌గా ఈ పర్సన్‌తో కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి హార్ట్ బ్రేక్‌కి గురయ్యే అవకాశం కనపడతా ఉంది. ఓకేనా? మేబీ ఈ పర్సన్ అంటే మీ లైఫ్‌లో ఉన్న థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో బ్లాక్ మ్యాజిక్ ఇష్యూసు, తంత్ర ఇవన్నీ ఇట్లాంటి బ్యాడ్ పర్సన్ అనేది కనపడతా ఉంది. సో, కొంచెం ఆ విషయంలో కూడా జాగ్రత్త పడండి. మీకన్ని తెలిసినా, మీ పర్సన్‌కి చెప్పినా, మీ పర్సను మైండ్‌తో ఆలోచించే వ్యక్తి కాబట్టి, మీ గురించి మంచి చెప్పినా కూడా వినరు, పట్టించుకోరు కాబట్టి మీరు హార్ట్ బ్రేక్‌కి గురయ్యే అవకాశం కనపడతా ఉంది. ఓకేనా? సరే. ఇట్లాంటి సినారియోలో మీరు ఇంకోటేంటంటే ఇక్కడ మీరు పాస్ట్‌లో ఎవరికన్నా మనీ ఇచ్చుంటే ఇంట్రెస్ట్‌కి మనీ ఇచ్చుంటే ఆ విషయంలో కూడా మీకు ఎమోషన్స్‌తో ముడిపడి ఉన్న వ్యక్తులే వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల థర్డ్ పర్సన్ చెప్పిన మాటలకి లోబడి మీ మీ దగ్గర తీసుకున్న అమౌంట్ మీకు తిరిగి ఇవ్వని సిట్యుయేషన్ అనమాట. మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. అది కూడా మీకు తెలిసినా కూడా ఏం చేయలేని సిట్యుయేషన్ కాబట్టి హార్ట్ బ్రేక్‌కి గురవుతారు. అండ్ ఇంకొకటేంటంటే ఇంకొక సినారియోలో ఏంటంటే ఈరోజు మీరు ఏదైనా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి మనీ అనుకుంటే కొంచెం ఆచితూచి పెట్టుబడులు పెట్టండి. ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటున్నా ఈరోజు ఇవ్వొద్దు. అది వాళ్ళు ఎంత మీకు దగ్గరి వాళ్ళైనా సరే నో చెప్పడం తెలుసుకోండి. ఎందుకంటే ఇక్కడ వన్స్ మీరు ఇన్వెస్ట్ ఇస్తే మీకు హార్ట్ బ్రేకే అవుతుంది. మైండ్ గేమ్స్ ఆడుతున్నారు ఎమోషనల్‌గా. బట్ వాళ్ళు ఎమోషనల్ పర్సన్ కాదు, ప్రాక్టికల్ పర్సన్ చాలా. సో, ఆ విషయంలో మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? మీ మంచి మనస్తత్వం వల్ల అవతల వాళ్ళు కూడా మంచోళ్ళే అనుకుంటున్నారు. బట్ కాదు. సో, ఈ విషయంలో జాగ్రత్త పడండి. మీకు ఏంజెల్ గైడెన్స్ ఏంటి? ప్లీజ్ ఏంజెల్స్, మా వ్యూవర్స్‌కి మీరిచ్చే ఏంజెల్ గైడెన్స్ ఏంటి ఈరోజు? ఇట్స్ అప్ టు యూ. ఇంత చెప్పాను మీకు. ఇన్ని సినారియోస్ చెప్పాను. ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేయబోతున్నారు, ఏ సినారియోలో ఎంత వాళ్ళు ఎమోషనల్ పర్సన్స్ అయినా, ఎంత దగ్గర వాళ్ళైనా కూడా నో చెప్పడం నేర్చుకోండి. ఈరోజు హార్ట్ బ్రేక్ అయితే కన్ఫర్మ్‌గా కనపడతా ఉంది. జాగ్రత్తగా ఉండండి. ట్రస్ట్, నమ్మండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది నమ్మమని చెప్తున్నారు ఏంజెల్స్. మీరు నమ్ముతారు కదా, నాకు తెలుసు. ఎస్. ఓకేనా? క్లియర్ కట్ ఆన్సర్స్ వచ్చినాయి. ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మినట్లయితే ఇవంతా నేను చెప్పిన సినారియోస్ అన్నిట్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కొన్ని మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా హార్ట్ బ్రేక్ అయ్యే సూచనలే ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. బట్ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే హార్ట్ బ్రేక్ అయినప్పుడు మీరు పట్టలేని బాధ ఉంటుంది కాబట్టి ఆ టైంలో నెగిటివ్ ఇంపాక్ట్స్కి నెగిటివ్ ఆలోచనలకు పోకుండా స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నించండి. సాల్ట్ వాటర్ బాత్ చేయండి. సాల్ట్ కల్లుప్పు అంటారు కదా, అది కొంచెం గుప్పెడు బకెట్లో వేసుకొని ఆ వాటర్ తోటి స్నానం చేసేసి మీకు బాధ అనిపించినప్పుడు దేవుడి దగ్గర ఒక దీపం వెలిగించుకొని ప్రశాంతంగా వెన్ను నిటారుగా పెట్టి కూర్చొని ఒక అగరబత్తి వెలిగించుకొని ఒకటో రెండో ప్రశాంతంగా కూర్చొని ఓం అనే మంత్రాన్ని, మీకు ఎంత ఏడుపు వస్తున్నా ఎంత బాధ వస్తున్నా ఆ మంత్రాన్ని చాంట్ చేస్తూ ప్రశాంతంగా కూర్చోండి. లేదు నేను చాంట్ చేయలేకపోతున్నాను అన్నా కూడా కింద ఏదైనా ఆసనం వేసుకొని ప్రశాంతంగా కూర్చొని వెన్ను నిటారుగా పెట్టి కళ్ళు మూసుకొని
మీ శ్వాస మీదనే ధ్యాస పెట్టి ఏం ఆలోచనలు వస్తున్నా రానివ్వండి, పోనివ్వండి. డీప్ బ్రీత్ తీసుకుంటూ ఉండండి, హోల్డ్ చేయండి, నిదానంగా బ్రీత్ వదులుతూ ఉండండి, మళ్ళీ బ్రీత్ తీసుకుని అట్లా చేస్తూ ఉండండి. మీరు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.